ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిర నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుజ సంచారం వల్ల దుష్టులతోటి అకారణ కలహాలు జరగకుండా శ్రద్ధ పెట్టండి. ఎవడో వస్తాడు మనతో గొడవ వేసుకుంటాడు, గొడవ జరిగేంతవరకు వాడిని ఉంచొద్దండి, మీరు పక్కకి తప్పుకోండి. ప్రమాదాలు రాకుండా, వస్తు నష్టం జరగకుండా, అంటే వాహనాల మీద మనం వెళ్తూ ఉంటాం, కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, అలాంటివి రాకుండా కాపాడుకోండి. శరీర బలహీనత ఏర్పడుతుంది వీళ్ళకి. బలహీనత ఏర్పడకుండా సమయానికి భోజనం చేయండి, సరైన నిర్ణయాలు తీసుకోండి, మనస్తాపం చెందొద్దండి. ఎవడో ఏదో అనుకుంటున్నాడనే పాయింట్ తీసుకురావద్దండి. ఎవడనుకున్నా కూడా మీరు నిజంగా లిమిట్, అంటే దులుపుకొని వెళ్ళిపోవాలంటారు తెలుగులో, అలా దులుపుకొని వెళ్ళిపోండి. మనోవిచారం చేయొద్దండి. ప్రయత్న కార్యక్రమాలు కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది. ఆ జాప్యం జరుగుతుంటే ఆందోళన చెందొద్దండి. సహజంగా 1, 2 రోజుల పాటు లేట్ జరుగుతూ ఉంటుంది. నీచులతో సహవాసం చేయొద్దండి, కొంత దానివల్ల భయం కలుగుతుంది. భయభ్రాంతులు కలగకుండా చూసుకోండి. భయం వల్ల కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. అకారణంగా కలహాలు రాకుండా కాపాడుకోండి. అలానే భూ సంబంధమైన విషయాల్లో వివాదాల్లో చిక్కుకోవద్దండి. ప్రతిదానికి మేము కోర్టుకు వెళ్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తామని అనద్దండి. పెద్ద మనుషుల ద్వారా పంచాయతీ తీర్చుకోండి. ప్రమాదాలు, గాయాలు, కోర్టు సమస్యలు లేకుండా చూసుకోండి. భార్యాభర్తల మధ్యలో అనురాగబంధం పెంచుకోండి. అంటే ఏదో భార్య ఒక మాట అనగానే భర్త స్పందించడం, భర్త ఒక మాట అనగానే భార్య స్పందించొద్దండి. స్పందించవటం అంటే ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందించాలి, కానీ పొద్దుగుకులుగా వివాదాలు జరిగే అవకాశం అనేది తగ్గించుకోండి. అంటే డిస్ప్యూట్స్ ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒక బాండింగ్ అనేది ఉండాలి, వివాదాలు లేకుండా లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. అభిప్రాయ భేదాలని కొంచెం తగ్గించుకుంటూ ముందు రిలాక్స్గా ఉండాలి. అంటే రిలాక్స్గా ఉంటేనే మన లైఫ్ అనేది లాంగ్ రన్లో మనం ట్రావెల్ చేయగలుగుతాం. దీంతోపాటు ధనలాభం కలుగుతుంది, కానీ ధనం ఏదో రూపం ఖర్చు అవుతుంటుంది. అది ఎలా ఖర్చు అవుతుంది అంటే వాట్ ఈస్ ద రీజన్? ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏదైతే ఇన్కమ్ అనేది గ్రోత్ అయినప్పుడు, ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్స్ పెరగడానికి కారణం ఏంటంటే వీళ్ళకి వృధా భ్రమణం చేస్తుంటారు, వృధా ఖర్చు చేస్తూ వృధాగా తిరుగుతుంటారు. ఖర్చులు ఎక్కడవుతాయంటే ఇల్లు కొనుగోలు చేయటం, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొంత డబ్బులు వేస్టేజ్ కావటం, ప్రయాణాలు చేసేటప్పుడు కొంత వేస్ట్ కావటం, వాహన ప్రమాదాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు, అనవసరంగా మళ్ళీ కొనుగోలు చేసాం, ఇంత పెద్ద వాహనం నాకెందుకని కొంత ఆలోచనలో పడుతుంటారు. చదువు పట్ల శ్రద్ధ చూపించాలి విద్యార్థులు. పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే మిగతావన్నీ కూడా కాన్సన్ట్రేషన్గా తీసేసి ఎడ్యుకేషన్ పరంగానే ముందుకు వెళ్ళండి. మీరు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్త్రీలకి వచ్చేటప్పుడు కాళ్ళ నొప్పులు, చేతులు,
ఏదైతే ఆర్థోపెడిక్ సంబంధించిన విషయాలు ఉంటాయో, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి, బ్లడ్ సర్క్యులేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే షుగరు, బీపీ ఉన్న వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టండి. మంచి వైద్యాన్ని తీసుకోండి. వైద్యాన్ని తీసుకొని నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకోండి. నూతన వ్యాపారాలు మటుకు పెట్టకూడదు. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పాలనం చేయాలి. రుణబాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది.